పేరుతో భారతీయ యువత తప్పుదారి పడుతూ ఉన్నది. ప్రపంచమంతా పాశ్చాత్యీకరణ చేసి దానిలో భాగంగా భారతీయ సంస్కృతి సభ్యతలని మన ఆచార వ్యవహారాన్ని దెబ్బతీసే దానికోసం ఒక ప్రయత్నపూర్వకంగా మన దేశంలో కొత్త పండుగల్ని ప్రవేశపెట్టారు. అదేంటంటే మదర్స్ డే, ఫాదర్స్ డే, వ్యాలంటైన్స్ డే, ఇట్లాంటి కొత్త కొత్త డేస్ మన సంస్కృతిలో చొప్పించడం జరుగుతున్నది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. అంటే భారతదేశము ప్రేమకి వ్యతిరేకం కాదు, ప్రేమికుల రోజు కోసం ఏదైతే ఎంపిక కాబడిందో ఆ రోజుకు మేము వ్యతిరేకంగా చెప్తున్నాము. నిజంగా ప్రేమికుల రోజు జరుపుకోవాలంటే ఈ సృష్టిలో అత్యద్భుతమైన ప్రేమికులకి గుర్తైనటువంటి కృష్ణ రాధాకృష్ణులు, దుష్యంతుడు శకుంతల ఉన్నది. ఆ శకుంతల జన్మదినాన్నో, దుష్యంతుడు జన్మదినాన్నో, రాధా జన్మదినాన్నో ప్రేమికుల రోజుగా జరుపుకోవచ్చు. అంతేకాకుండా ప్రేమికుల రోజు పేరుతో ఈ రోజు యువత విచ్చలవిడితనాన్ని అవలంబిస్తూ పార్కులెంబడి జంటలుగా తిరుగుతూ అనేక అసాంఘిక కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా ఈ రోజు గ్రీటింగ్స్ పేరుతో, ఐస్ క్రీమ్ పార్లర్ల పేరుతో విచ్చలవిడిగా పాశ్చాత్య సంస్కృతి వైపు నడుస్తున్నారు. దీన్ని అడ్డుకట్ట వేసి భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడాలి. దీనిలో భాగంగా స్వామి పరిపూర్ణానంద ఏదైతే మనకు పిలుపునిచ్చారో ఇది ప్రేమ దివస్ గా జరుపుకోవాలి. ప్రేమ అంటే కేవలం ఒక ఆడ మగ మధ్యలో ఉండేదే కాదు. ప్రేమ అనంటే ఒక తమ్ముడికి అన్నకి, ఒక అన్నకి చెల్లెలికి, తల్లికి కొడుక్కి, తండ్రికి కొడుక్కి, ఈ విధంగా ప్రతి ఒక్క సందర్భంలో భారతీయతలో ప్రేమ అనేది సహజసిద్ధంగా కుటుంబ వాతావరణంలో ఇమిడిపోయేటటువంటిది ఈ ప్రేమ. కాబట్టి దానికోసం ప్రత్యేకమైన దినాన్ని దాన్ని ప్రేమికుల దినమని ఒకటి ఏర్పరిచి ఆ ప్రేమికుల దినము వెనక ఈ యువత, భారతీయ యువత పరిగెత్తుతూ ఉండి మన భారతీయ సంస్కృతి సభ్యతలకి, మన ఆచార వ్యవహారాలకి అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు. కాబట్టి దీని ఎడల తల్లిదండ్రులతో పాటు యువత కూడా అప్రమత్తమయ్యి నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకొని, భారతీయతలో నిర్వచించబడిన ప్రేమనేదో తెలుసుకొని ఆ ప్రేమను పాటించాలని చెప్పి అందరికీ సర్వమాన సౌభ్రాతృత్వం అనేది అంటున్నాము. మనము ఆ దిశగా పయనించి మన సంస్కృతిని కాపాడతారని చెప్పి కోరుకుంటూ ఈ రాబోయే ప్రేమికుల రోజుని అందరికీ ప్రేమ పంచే విధంగా ఏదైతే ప్రేమకి సరైన నిర్వచనం భారతీయతలో ఉందో దాన్ని అవలంబిస్తారని చెప్పి ఆశిస్తూ ఆ విధంగా యువతని పాటించమని కోరుకుంటున్నాను.